జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవనేటటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. అయితే ప్రియులారా, మొదట మరి జీవ గ్రంథంలో నా పేరు రాయబడాలని ఎంతమందికి ఉన్నది? మనకు ఎంతమందికి ఉన్నది? ఒక చేతులు ఎత్తుతాం. మనకు జీవ గ్రంథంలో నా పేరు ఉండాలి అని అనుకునేవారు ఎవరికి లేదా? మీకు జీవ సన్నిధిలో ఉండాలి. అంటే ఏ సహకారుల పేర్లు మన జీవ గ్రంథం అందు రాయబడి ఉంటాయి. అంటే మనం దేవుని సన్నిధిలో ఆయన గ్రంథంలో మనం ఈయన కుమారుడు అని మనం ఆయన రాసుకోవాలి అని అంటే మరి మనలో ఏమి ఉండాలి ఏంటి అనేది ఈ రోజు మనం వాక్యాన్ని నేర్చుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనం పరిశీలన చేస్తే ప్రియులారు ఇక్కడ చాలా అద్భుతమైన మాట రాశాడండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా సరిపోతాం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు. అపోస్తలుడైన పౌలు గారు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఇక్కడ అంటే స్త్రీల గురించి చెప్తా ఉన్నాడు. ఆయన ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ స్త్రీల గురించి చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే అవును, నిజమైన సహకారులు అంటే పౌలు గారికి మీరు సహాయం చేశారు. ఏం సహాయం చేశారు అనేది మనం తెలుసుకుందాం. ఆ స్త్రీలు క్లెమెంతుతో నా ఇతర సహకారులతో ఏం చేశారంటే సువార్త పనిలో నాతో కూడా అంటే సువార్త పనిలో ప్రయాసపడ్డారు. పౌలు గారు ఏదైతే సువార్త ప్రకటిస్తా ఉన్నాడో ఆ సువార్త పనిలో వారికి సహాయం చేసినట్టుగా ఈ స్త్రీలను ముఖ్యంగా మరి ఫిలిప్పీ సంఘంతో చెప్తా ఉన్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేస్తే కిందికి వచ్చినప్పుడు చెప్తా ఉన్నాడు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏదైతే పౌలు గారు చెప్తున్నాడో ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ వాళ్ళు ఏం చేశారంటే సువార్త పనిలో నాతో కూడా సహాయం చేశారు, ప్రయాసపడ్డారు. వారి పేర్లు ఎక్కడున్నాయి అని చెప్తున్నాడు పౌలు గారు. చూడండి, వారి పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. దేవుని యొక్క జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడి ఉండాలంటే నిజంగా మనం ఏం చెయ్యాలి అనేది ఈ రోజు మనం నేర్చుకుందామండి. అయితే పిల్లల స్త్రీల గురించి చాలా అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు పౌలు గారు. బైబిల్ గ్రంథంలో అనేక గురించి చెప్తూ కూడా స్త్రీల గురించి నిజంగా వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు సువార్త పనిలో అపోస్తలుడైన పౌలు గారితో అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ మాటలు ముఖ్యంగా స్త్రీల గురించి మరి ఫిలిప్పీ సంఘంతో పౌలు గారు చెప్తున్నారని మనము గమనించాలి. ఈ జీవ గ్రంథంలో మన పేరు రాయబడి ఉండాలి. ముఖ్యంగా ఎవరిమైనా అదే కోరుకుంటాం, నా పేరు ఎక్కడ ఉండాలని కోరుకుంటారండి? జీవ గ్రంథమందు రాయబడి ఉండాలని మనం కోరుకుంటాం. అయితే ప్రియులారా, మరి ఆ స్త్రీలు ఇక్కడ చాలా ప్రయాసపడి పౌలు గారితో సువార్త పనిలో కూడా వీళ్ళు ప్రయాసపడ్డారు. సువార్త పనిలో వీళ్ళకి సహాయం చేసినట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే ప్రియులారా, మరి ఏం సహాయం చేసి ఉంటారు ఈ స్త్రీలు? సువార్త పనిలో ఏం సహాయం చేసి ఉంటారంటే ఏదైతే సువార్తను ప్రకటించడానికి అనేక మంది ఆత్మను రక్షించడానికి అపోస్తలుడైన పౌలు గారు సువార్తను ప్రకటిస్తా ఉన్నాడో ఆ సువార్త పనిలో వీరు సహాయం చేస్తూ అనేక మందిని కట్టుటకు, ఆత్మీయ జీవితంలో వారిని కట్టుటకు చాలా మందిని సమకూర్చేవారు పౌలు గారి దగ్గర. సమకూర్చడమే కాకుండా అతని పరిచర్యలో పాలి భాగము తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది ఆ స్త్రీలు. అందుకే వారి గురించి అంత నిక్కాసంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే వారి పేర్లు మరి జీవ గ్రంథమందు రాయబడి. మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచన. అంటే మనము వాక్యం వింటున్నాము, విన్నటువంటి వాక్యాన్ని మనం ఇతరులతో మళ్ళీ చెప్పుకుంటున్నామా, ఇతరులతో మళ్ళీ సంభాషిస్తున్నామా, లేదా మన కుటుంబం వారితోనైనా ఈ రోజు విన్నటువంటి ఆత్మీయ ఆహారాన్ని దేవుడి రోజు మనతో ఏం మాట్లాడినటువంటి మాటలను మరి మనము మన ఇంటి వారితో గాని మన పక్క వారితో గాని ఎవరైతే విశ్వాసంలో లేరో వారితో గాని విశ్వాసంలో ఉండి ఎవరైతే తప్పిపోతా ఉన్నారో వారితో గాని మరి మనము చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి అంటే మనము మందిరానికి వస్తే సరిపోదు, రానటువంటి వారికి కూడా మనము విన్నటువంటి వాక్యాన్ని అనేక మందికి ప్రకటించి అనేక మందిని నిత్య జీవానికి వారసులుగా చేసేటటువంటి బాధ్యత ఈ రోజు క్రీస్తు సంఘంగా నా మీద మాత్రమే కాదు, మీ ఇంటున్న మీ అందరి మీద ఉన్నది. అంటే ఇది మనం మొట్టమొదటి మనం గుర్తించుకోవాలంటే ఏ సహకారుల పేర్లు అయితే జీవ గ్రంథమందు రాయబడి ఉంటాయో ఆ సహకారులు ఏం చేశారు పౌలు గారితో అంటే సువార్త పనిలో ప్రయాసపడ్డారండి. పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి పనిని వాళ్ళు జరిగించేటటువంటి వారు ముందుండి పౌలు గారికి సహాయం చేసినట్టుగా మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, మరి మనము ఇక్కడికి వచ్చినటువంటి మనం వింటున్నాము కానీ మరి బయటకు వెళ్ళంగానే ఏమైపోతుంది, అది మాయమైపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి మనము మన దృష్టి అంతా దేనిపైన ఉండాలి సంఘానికి వచ్చిన తర్వాత అంటే
చెప్తావు, నేను రాబోతా ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నా, నువ్వు ఏం చేస్తున్నా, నీ క్రియకు ప్రతిఫలం మాత్రం నా దగ్గర ఉన్నది అంటే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉన్న పరిస్థితి. అంటే ఇక్కడికి వచ్చినటువంటి మనము మన హృదయంలో ఎలాంటి భేదం లేకుండా మనం ఇక్కడ సహోదర ప్రేమను చూపించాలి. వచ్చినటువంటి మనము మన పక్క వారితో మన కరెక్ట్ ఉంటేనే, వారితో మనం ప్రేమగా ఉంటేనే మనము వాక్యాన్ని వినగలుగుతాం. ఈరోజు నా పక్క వీళ్ళు కూర్చున్నారండి, వాళ్ళు కూర్చుని మన దిమాగ్ అంతా, మన ఆలోచన అంతా ఎవరితో పోతా ఉంది? పక్క వారితోనే పోతా ఉంది. కానీ మన దేవుని వాక్యానికి అక్కడ చూడలేదు. అందుకే మొదట ప్రభు ఏం చెప్తున్నాడు, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు బలి అర్పించాలంటే మొదట వెళ్ళి నువ్వు సమాధాన పడు. నీ సహోదరులతో నీకు ఏమైనా భేదం ఉంటే నువ్వు వెళ్ళి ఏం చేయమన్నాడు, మొదట సమాధాన పడి అప్పుడొచ్చి నీ అర్పణ అర్పించి బలిపీఠం మీద. అంతేగాని నీ హృదయంలో ఆలోచన పెట్టుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి నిన్ను దేవుణ్ణి ఆరాధిస్తుంటే మాత్రం ఎంత మాత్రం కూడా అది వీలు పడదు, సాధ్యం కాదు. ఇంకోటి చెప్తున్న వాక్యం మనకు అర్థం కాదు. ఇది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరము ఎంత ఉంది. అయితే ప్రియులారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలంటే పౌలు గారు సువార్త పనిలో ఈ స్త్రీల గురించి అంత గొప్పగా చెప్తా ఉన్నాడంటే వీళ్ళు ఎంత ప్రయాసపడి ఉన్నారు, ఎంతమంది ఆత్మను రక్షించడానికి వీళ్ళు ముందుండి నడిపించారు అనేది కూడా మనం మొట్టమొదట ఇందులో గుర్తించుకోవాలి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే పౌలు గారు మరి ఏ సువార్త ప్రకటించాడు అంటే, ఒక వ్యక్తిని నిత్య నరకము నుండి నిత్య జీవానికి నడిపించాలి అని అంటే పౌలు గారు ఏ సువార్త ప్రకటించాడు? ఏ సువార్త ప్రకటిస్తే ఈ స్త్రీలు పౌలు గారితో సహాయపడ్డారు, వారి పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే పౌలు గారు చెప్తున్నటువంటి మాట, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం పరిశీలన చేస్తే, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు పౌలు గారు చెప్తున్నాడు, నీ సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేస్తున్నాను, మీకు సువార్తను చెప్తా ఉన్నాను. ఎందుకు? మీరు దానిని అంగీకరించి ఏదైతే దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ సువార్తను నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించుతున్నో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలన మీరు అతన్ని పౌలు గారికి ఒకటి ఇవ్వబడింది, ఆయనను ప్రకటించాలి, అనేక మందికి నిత్య జీవాన్ని నడిపించాలి అంటే వారికి ఒక వాక్యాన్ని ప్రకటించాడు. ప్రకటించినటువంటి వాక్యంలో వీళ్ళు ఎలా ఉండాలట, నిలకడగా ఉన్నట్టు విన్నటువంటి వాక్యము నిష్ప్రయోజనం కాకూడదు. మళ్ళీ మీరు విన్నారు, నాకు అంగీకరించిన సువార్త మీకు చెప్పాను, నాకు ఇచ్చినటువంటి ప్రభు ఏదైతే నాకు అప్పగించాడో దాన్ని మీకు చెప్పాను, చెప్పినటువంటి దాన్ని మీరు విన్నారు, విని మళ్ళీ దానిలో నుండి మీరు తొలగిపోకూడదు. దాని అంటే మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించుతున్నో ఆ ఉపదేశాన్ని మీరు ఏం చేయాలట, గట్టిగా పట్టుకోవాలి. అవునండి, మనం గట్టిగా పట్టుకోకపోతే జారిపోతా ఉన్నాం. ఒక నూతులో ఒక ఆయన పడిపోయాడు అనుకోండి, అతన్ని లాగాలి, ఒక తాడేసి ఆయన గట్టిగా పట్టుకుంటే మనం పైకి తీయగలుగుతాం. కానీ దాన్ని గట్టిగా పట్టుకోకపోతే జారిపోయి మళ్ళీ అందులోనే. అంటే మన విశ్వాస జీవితంలో కూడా మనం విన్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో అలా భద్రపరచుకోవాలి, గట్టిగా పట్టుకోవాలనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నాడు. అందుకే నాకు ఇయ్యబడిన ఉపదేశం చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏంటి ఆ రక్షణ సువార్త అంటే, నాకు ఇయ్యబడిన ఉపదేశం, పౌలు గారికి ఒక ఉపదేశం ఇయ్యబడింది. పౌలు గారిని ప్రభు వారు క్రీస్తు వారు ఎన్నుకున్నాడు. ఎందుకు అని అంటే అనేక మంది ఆత్మలను రక్షించడానికి పౌలు గారిని ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఆయనకు ఒక ఉపదేశాన్ని అప్పగించాడు. ఇది వెళ్ళి నువ్వు వాళ్ళకి ప్రకటించు. ఏంటి ఆ సువార్త అని ఇక్కడ చెప్తున్నాడు. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడి. ఇదండి సువార్త అంటే, ఒక వ్యక్తి తాను మారు మనసు పొందాలన్నా, తాను పశ్చాత్తాప పడాలన్నా, అతను మరణములో నుండి జీవములోనికి దాటాలి అని అన్నా, ఇక్కడ మనకేమర్థం అవుతుంది, పౌలు గారు ఏ సువార్త ప్రకటించారు అని అంటే యేసు క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలను తెలియజేసినటువంటి సువార్త ప్రకటించారు. అంటే ఈ సువార్తలో ఏముంది అంటే ఆత్మల రక్షణ ఉంది అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా లేఖనంలో అర్థమవుతుంది. అది చెప్తున్నాడు కదండి ఇక్కడ.
ఏమన్నాడు? నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తం ఏమైనాడు? మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము 3వ దినమున. అంటే అంటే క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలను తెలియజేసి ఈ సువార్తలో రక్షణ, మృతుల పునరుత్థానము అనేది దీనిలో దాగి ఉందని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఇంకా మనం పరిశీలన చేస్తే పౌలు గారు రోమ సంఘంతో కూడా చెప్తా ఉన్నాడు. ఇంకా ఇక్కడ గురించి చెప్తా ఉంటే ఇంకా చాలా క్లాంటిగా చెప్తా ఉన్నాడు. ఇంకా స్త్రీలింగ్ ఏం చేశారంటే వారు తన ప్రాణాలు కూడా ఇచ్చుటకు వెనుక తీయాలని చెప్తున్నటువంటి ఒక సాక్ష్యాన్ని స్త్రీల గురించి చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూద్దాం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 16:1-4 మనం పరిశీలన చేస్తే, కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా, ఇలాంటి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు కావలసినవి ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయించున్నాను. ఆమె అనేకులకును ఏంటండి, ఆమె నిమిత్తమే కాదు, ఏంటండి, ఆమె నిమిత్తమే కాదు కానీ ఆమె అనేకులకును నాకును సహాయకురాలై. అంటే ఏం చెప్తున్నాడు? ఆమె మాత్రమే కాదు, నా గురించే కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి, వెలుపడి ఉన్న వారి గురించి కూడా ఆమె వారి నిమిత్తము ప్రయాసపడింది. అందుకే ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. క్రీస్తు యేసునందు ఏమంటాడు? ఇంకా నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడు. చూడండి ఇక్కడ ఏమంటున్నా? క్రీస్తు యేసునందు నా జత పని వారు. ఎవరినంటమండి మా జత పని వారని? ఎవరైతే సువార్త పనిలో పౌలు గారు ఏదైతే ప్రకటిస్తా ఉన్నాడో ఆ సువార్తను ప్రకటించడంలో సహాయపడుతూ అనేక మంది ఆత్మలను కట్టేటటువంటి విషయంలో ఏదైతే పని చేస్తా ఉన్నారో వారిని నా జత పని వారం అంటాం. అంతేనా? ఇక్కడ మా కొలీగ్స్ అంటారు చూడండి. అంటే నాతో సహాయము, నాతో పని చేసే వారిని కొలీగ్ అంటే అదే చెప్తున్నాడు ఇక్కడ. అమ్మ ఏంటండి? వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎంత మంచి సాక్ష్యము స్త్రీల గురించి చెప్తున్నా. అంటే స్త్రీలు వాళ్ళని ఎంతగా ప్రేమించాడు పౌలు గారు ఒకసారి ఆలోచన చేయండి. ఒక నిమిషం. పౌలు గారిని వారు ఎంతగా ప్రేమించారు, పౌలు గారు ఆ స్త్రీలను ఎంతగా ప్రేమించాడు అంటే ఏం చెప్తూ ఉన్నాడు? వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను. అలాంటి తెగింపుతో సువార్త పనిలో ప్రయాసపడ్డారండి వాళ్ళు. అందుకే చెప్పగలుగుతున్నాడు పౌలు, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు. అంటే వాటిగానే మనము నెలంతా ప్రయాసపడి కష్టపడితేనే మనకు జీతం వస్తుంది. అదే విధంగా మరి దేవుని కోసము అనేక మంది ఆత్మను కట్ట విషయంలో కూడా మనము దైవజనులతో పాటు సహాయముగా ఉంటే తప్ప మరి అనేక మంది ఆత్మలను మనము నడిపి నూతన ఆత్మను మనం రక్షించాలి. ఉన్నటువంటి ఆత్మలను నశించుకోకుండా మనం చూసుకోవాలి అంటే మన పాత్ర చాలా ఉన్నదని ఇక్కడ మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరియు వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాదు, అన్య జనులలోని సంఘము వారందరూ వీరికి కృతజ్ఞతలై. అందరి విషయంలో చూడండి ఎంత ప్రయాసపడుతూ ఉన్నారండి స్త్రీలు. అంటే స్త్రీల ప్రాధాన్యత ఎంతో ఉందో సంఘంలో ఒకసారి పరిశీలన చేయండి. అంటే మనం వస్తున్నాము, వింటున్నాము, వెళ్ళిపోతున్నాము కాదు, విన్నటువంటి వాక్యాన్ని ఎంత మందికి ప్రకటించగలుగుతా ఉన్నాము, విన్నటువంటి వాక్యాన్ని ఎంత మందితో పంచుకోగలుగుతున్నాము. ఎవరైతే రాలేనటువంటి వారిని మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి ప్రేమతో ఆహ్వానించి ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా సంఘానికి తీసుకొచ్చి, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తామండి మనము? మనకి ఏదైనా వైద్యం కావాలంటే, మన శరీర బలహీనత ఏదైనా రోగం ఏదైనా ఉంటే తగ్గించుకోవడానికి మనం హాస్పిటల్కి వెళ్తాం. చదువు కావాలంటే స్కూల్కి వెళ్తాం. అదేవిధంగా నీ ఆత్మ రక్షించబడాలి అంటే ముఖ్యంగా ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధానంలోనికి రావాలి. ఇక్కడికి వస్తే తప్ప వారిలో ఉన్నటువంటి అర్థం కాదు, వారిలో ఏముంది అనేది మనం అద్దం ముందుకు వెళ్తే మనకు తెలుస్తుంది. మన ముఖం పైన ఏమున్నాయి, మచ్చలు ఉన్నాయా, చారాలు ఉన్నాయా, ఎక్కడైనా ఏమన్నా ఉందా అని మనకు ఇక్కడ తెలియాలంటే మనం ఎక్కడికి వెళ్తాము? అద్దం దగ్గరికి వెళ్తాం. అదే విధంగా మనం వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు
నిజమే కదా, నేను ఇలాగ లేనేమో, నన్ను నేను సరి చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన దేవుని సన్నిధానంలో మనకు వచ్చినటువంటి మనము విన్నటువంటి వాక్యం ద్వారా మనల్ని మనమే పురుకొల్పుకుంటూ మనల్ని మనమే దేవునికి ఒక అందమైన అర్హమైన పాత్రగా దేవునికి మనల్ని మనమే అప్పగించుకునేటటువంటి పరిస్థితి ఓన్లీ దేవుని సంఘములోనే మనకు కనబడుతుంది. కాబట్టి అందుకే దేవుని సన్నిధానములకు నడిపించుటకు వారు ఎంతో ప్రయాసపడి తమ ప్రాణములు కూడా ఇచ్చుటకు కూడా వెన్ను తీయనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పౌలు గారు చెప్తా ఉన్నారండి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, మనం లోబడాలి వాక్యానికి, విన్నటువంటి వాక్యానికి, చెప్తున్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటూ అనేక మందికి సువార్త ప్రకటిస్తూ అనేక మందిని మనం ఇక్కడ దైవజనుడు చెప్తా ఉన్నటువంటి సంఘంలో చెప్పినటువంటి వాక్యాన్ని విన్న తర్వాత మనం అలే ఉంచుకోకూడదు. మనం పరిశీలన చేస్తే ఆవులు ఎడ్లు కూడా తిన్నటువంటి దాన్ని మళ్ళీ నెమరు వేస్తూ ఉంటాయి. మనం వాక్యాన్ని మళ్ళీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా అర్థం చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతా ఉంటది, నిజంగా ఈ వాక్యము నాతో మాట్లాడుతుందండి. ఈరోజు మనతో మాట్లాడేది ఏంటి? వాక్యమే. మీ హృదయంలో కార్యసిద్ధి కలగజేసేది ఆ వాక్యమే. ఆ వాక్యము మనలో కార్యసిద్ధి కలగజేయాలంటే ఆ వాక్యాన్ని మనము నెమరేస్తూ ఉండాలి. ఆ వాక్యాన్ని మనం మళ్ళీ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు దేవుడు ఆ వాక్యం ద్వారానే మనతో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా మనం పరిశీలన చేస్తే రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వచనంలో కూడా ప్రభువునందు ప్రయాసపడు త్రుఫేనాకును వందనములు ప్రియులకు ఫెరెస్సునకు వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడి. ఏంటంటే ప్రభువునందు ఆమె బహుగా ప్రయాసపడిందట. ఏమంటున్నాడు ఇక్కడ? ఫెరెస్సునకు వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడింది. ప్రయాసం అనేది దేని విషయంలో? సువార్త విషయంలో, అనేక మంది ఆత్మలను రక్షించే విషయంలో, విన్నటువంటి వాక్యం ఎదుటి వారితో పంచుకునే విషయంలో, మన ఇంటి వారితో పంచుకునే విషయంలో, వెలుపటి వారితో పంచుకునే విషయంలో, ఇలా పంచుకుంటూ అనేక మందిని నిత్య జీవానికి నడిపిస్తున్న వారి కోసము ప్రయాస పడుతూ ఉన్నారు నా జత పని వారు అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. అందుకే ప్రియులారా, పౌలు గారు అంటున్నారు, నిత్య జీవం పొందుకునే వారికి మనం ఎలా ఉండాలంట? ఒక వ్యక్తి నిత్య జీవం పొందుకోవాలని వస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తికి మనం ఎలా ఉండాలని చెప్తా ఉన్నాడు ఇక్కడ. అంటే మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఇక్కడ. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఏమంటున్నాడు? ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కన్నపరచునట్లు నేను కనికరింపబడుతున్నట్టున్నాడు. ఒకసారి ఆలోచించండి ప్రియ సంగమా. ఆయన నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండాలని చెప్తా ఉన్నాడు. దేవుని సన్నిధానాలకు వచ్చినటువంటి మనము, ఒక వ్యక్తి మన ద్వారా నిత్య జీవం పొందుకోవాలంటే మన క్రియలలో మనం కనపరచాలి. మనము మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించకపోతే ఎదుటి వారు నిన్ను చూసి ఎలా సాక్ష్యం చెప్తారు? నిన్ను గురించి ఎలా సాక్ష్యం చెప్తారు? నిన్ను గురించి ప్రభువుని ఎలా అంగీకరిస్తారు? ఒక వ్యక్తి నిత్య నరకంలో నుండి నిత్య జీవానికి రావాలి అని అంటే మనకేం కావాలి? వాక్యం కావాలి. వాక్యంలో మనము వింటూ నిలకడగా ఉంటూ మనల్ని చూస్తే ఆ సాక్ష్యం చెప్పాలి. ప్రభు అన్నాడు, తనైన దేవుడు ఏమన్నాడు? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. అపోస్తలుల గురించి కూడా చాలా మాటలు, మోషే గారి గురించి, ఈయన నా ఇల్లంతటిలో నమ్మకం, ప్రభు వారి గురించి కూడా చెప్తున్నా. అంటే అబ్రహాం గారి గురించి కూడా చెప్పినటువంటి మాటలు కూడా మనకు బైబిల్ గ్రంథంలో చాలానే ఉన్నాయి. అంటే ఇక్కడ వాళ్ళు ఎలా జీవించారు అంటే వారి మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూసి అనేక మంది ప్రభులోనికి వచ్చినట్టుగా మనం ఇక్కడ పరిశుద్ధ లేఖనాలను చాలా జాగ్రత్తగా మనం గుర్తించగలం. అందుకే చెప్తున్నాడు, ఆయన నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగన యేసుక్రీస్తు తన పూర్ణమైనటువంటి దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందును కనికరపరిచినట్లు నేను కనికరింపబడితే ఆయన కనికరింపబడ్డాడు. అంతటి శాంతముతో నేను సాధువైన పిల్లలు తన బిడ్డలేడలా ఎలా నడుచుకున్నారో నేను అలా మీ ఎదుట నడుచుకున్నానని పౌలు గారు చెప్తా ఉంటాడండి పత్రికలలో. సాధువుగా అయినట్టు మృదువైనటువంటి
సహించుకొని బిడ్డ తల్లి తన బిడ్డల ఎడల ఎంత గారాభంగా ఉండదో నేను అంత గారాభంగా వారిని నేను చూశాను అని చెప్తున్నటువంటి మాటలు కూడా బైబిల్ గ్రంథంలో చాలా కనబడతా ఉంటాయి. అయితే ప్రియులారా, మన విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగించుకోవాలి, మనలో విశ్వాసాన్ని మనం ఎలా అభివృద్ధి పొందించుకోవాలి, ఉన్నటువంటి మన ఈ కొద్ది సమయం జీవితము చాలా బాధాకరం వేస్తూ ఉంటది. పోయిన వారంలోనే 3 యవ్వనస్తులు వేరే ప్రాంతంలో, అంటే ఏ క్షణము ఎలాంటిదో మనకు తెలియనటువంటి పరిస్థితి. యవ్వనస్తులు అంటే పెళ్లి కూడా ఇంకా కాలేదు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. అంటే మనము ఒకప్పుడు పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి చాలా వ్యత్యాసం అయిపోయిందండి. మన జీవితాలు తెల్లారి వరకు కాదు, క్షణం మట్టుకు ఉండే అనేటువంటి పరిస్థితి కూడా. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి మనల్ని మనము దేవునికి అప్పగించుకోకపోతే, మనల్ని మనము దేవునికి ఇష్టంగా జీవించకపోతే మరి మన పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సంగమా. ఎంత భయంకరము, ఎంత వేదన. యవనస్తులను తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎంతో గారభంగా పెంచి ఒక యవ్వన కాలం వచ్చిన తర్వాత నాకు సహాయంగా ఉంటాడని ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు పిల్లలను చదివించి వీళ్ళు ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా పిల్లలకు తెలియకుండా వారిని ఒక అందమైన వారికి ఒక భవిష్యత్తు, మంచి భవిష్యత్తుని ఇవ్వాలని వారు ఎంతో ప్రయాసపడితే సాతాను వారి హృదయములలో ఏం చేసినట్టు కల్మషము కలుపుతూ వారిని భయంకరమైన భ్రష్టత్వంలోకి తీసుకెళ్లి వారి ఆత్మలను వారిని మరి చంపుకునేలాగా చేసి ఎంతో భయంకరమైన భ్రష్టత్వంలో తీసుకెళ్తున్నాడు. అంటే దీనికి కారణం ఏంటంటే మన హృదయంలో వాక్యము అనేది ఉండకపోవడం. అంటే ఈ వాక్యము అనేది ఉంటే, మన ఇంటి చుట్టూ పరహారం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనం అంత బాగా ఉంటాం. మనం పైన చెట్టు ఎంత గట్టిగా ఉంటే, పునాది ఎంత మంచిగా ఉంటే మనం అంత స్థిరంగా ఉండేటటువంటి పరిస్థితి. అందుకే హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని సాతాను దొంగిలించకుండా మనల్ని మనం ఏం చేయాలండి, భద్రపరచుకోవాలి. మన ఇంటికాడ మనం పరిశీలన చేస్తే మనము పొలాన్ని మేయకుండా కంచె వేస్తూ ఉంటాం చుట్టూ. ఎందుకంటే భద్రత. మన హృదయంలో విత్తబడినటువంటి వాక్యాన్ని మనం కూడా అలా భద్రంగా దాచుకోకపోతే సాతానుడు ఎత్తుకుపోయి మనల్ని ప్రభువులో లేని భ్రష్టులుగా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా మనం పరిశీలన చేస్తే పౌలు గారు చెప్తున్నాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 కూడా మనం పరిశీలన చేస్తే, మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని చెడులతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించు. దైవ భక్తి గలవారమని మనం ఇతరులకు తెలియాలి అని అంటే, దైవ భక్తి, నేను క్రైస్తవుణ్ణి, నేను క్రీస్తును వెంబడిస్తా ఉన్నాను, నేను క్రీస్తు ప్రేమను చాటుతా ఉన్నాను అని చెప్పాలి అని అంటే మనలో కొన్ని మార్పులు అనేటివి జరగాలి. మనలో మార్పు లేకుండా అంటే దేవునికి అంటే నీలో క్రియలు లేకుండా, మార్పు లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట, విశ్వాసము లేకుండా, మనం పోయిన నేర్చుకున్నాం కదా అంతకుముందు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అంటే మనలో క్రియలు లేకుండా, మనము ఇతరులకు రక్షణార్థమైనటువంటి సువార్తను ప్రకటించే స్థితిలో లేకుండా మనము ఎంత కనపరుచుకున్నా గానీ అది వ్యర్థం. ఏమంటున్నాడు ఇక్కడ, దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా అంటున్నాడు. ఇక్కడ వాక్యం ఇచ్చి చెప్తున్నాడు, స్త్రీలకు తగినట్టుగా. దైవభక్తి గలవారు స్త్రీలు ఎలా ఉంటారో వారికి తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకున్న, సత్క్రియల చేత మనల్ని అలంకరించబడాలి. బాహ్యమైనటువంటి మనం ఎన్ని వేసుకున్నా, బంగారం వెండి ఇవన్నీ ఇవి కూడా మనతో రావు. కానీ మన హృదయ అంతరంగము అలంకారంగా దేవునికి కనబడాలని ఇక్కడ లేఖనం మనకు చెప్తుంది. ప్రియులారా, మన క్రియలే మనకు అలంకారము. ఈరోజు మనకు అలంకారం ఏంటి? క్రైస్తవునికి అలంకారము మన క్రియలే. ప్రభువుకు అలంకారం ఏంటి? తండ్రి క్రియలు. తండ్రి క్రియలు చూపించాడు, కనపరిచాడు. మీరు నన్ను నమ్మకుడి, నేను చేస్తున్న క్రియల ద్వారా దేవుడు నన్ను పంపి ఉన్నాడని మీరు నమ్మండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. అంటే మనము చెప్పేది కాదు, మన క్రియల ద్వారా కనబడాలి అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. నేను ఎందుకు వచ్చాను? నేను చెప్తున్న మాటలు నావి కాదు, నేను నా సొంత పని మీద నేనేం రాలేదు, నన్ను ఒక పంపాడు, ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వస్తా ఉన్నాను, ఆయన మాటలే నేను తెలియజేస్తున్నాను, కానీ నాలో ఏమి కూడా లేదని చెప్తున్నటువంటి పరిస్థితి
మనం చూస్తున్నాం. అంటే దేవునికి ఇష్టడుగా మరి దేవుని యొక్క పనిని జరిగించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చినటువంటి మనము మరి క్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించుకున్నటువంటి మనము, క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, మరి ఆయన మహిమను కానీ ఆయన స్వభావాన్ని కానీ ఆయన గుణలక్షణాలు కానీ మనం కూడా ఇతరులకు పంచేలాగా ఉంటే, మనము మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తే మనల్ని చూసి కొద్దిమంది అయినా మరి రక్షణలోనికి వస్తారేమో అని ఇక్కడ పౌలు గారు ప్రయాసపడుతూ, అనేక మంది స్త్రీలు వాళ్ళ ప్రయాస పడుతూనే అనేక మంది ఆత్మలను కడుతూ అనేక మంది సంఘాలను కట్టినట్టుగా కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు. అలాగే పరిచయ స్త్రీలు ఎలా ఉండాలట? పరిచర్య దేవుని సంఘంలో ఎలా ఉండాలంటే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ అదక్కడ లేదు, ఇక్కడ చూద్దాం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:11 చూద్దాం. అటువలే పరిచయ చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభావం గలవారును అన్ని విషయంలో నమ్మకమైన వారై ఉండాలి. అదండి ఈరోజు ఎవరిమైనా మనం వచ్చిన తర్వాత ఇతరుల మీద మనం ఇంకోటి చెప్పుకోవద్దు. దేవుని సంఘానికి వచ్చినటువంటి మనము మనలో కార్యసిద్ధి ఎంతవరకు జరుగుతుంది అనేది మనం గుర్తించుకోవాలి. ఆ తర్వాత కొండెములు వీళ్ళమైన వారికి వాళ్ళపైన వీరికి, ఇది క్రైస్తవుల యొక్క స్వభావము, క్రీస్తుని ధరించుకున్నటువంటి విధానం కాదు. వీటన్నిటి విషయంలో మనం మృతి పొందాము, సమాధి చేయబడ్డాము. ఇక మీదట నీలో అలా ఉండకూడదు. ఒకప్పుడు ఇవన్నీ నేను కలిగి ఉన్నాను అని చెప్పి మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడిన తర్వాత మళ్ళీ అవే క్రియలు మనలో జరిగిస్తే మరి అప్పటికి ఇప్పటికి మనలో ఏమైనా మార్పు ఉందా? మార్పు జరుగుతుందంటే ఏం కూడా లేదు ప్రియులారా. అంటే మార్పు అనేది మనలో కనబడాలి, మార్పు అనేది మనలో రావాలి. అప్పుడే మనం ఇతరులకు కనబడతాం, ఇతరులు మనల్ని గుర్తిస్తారనే విషయాన్ని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ప్రియులారా, మన మాటలు ఎలా ఉండాలంటే పవిత్రముగా ఉండాలి. అందుకే లేఖనం ఏం చెప్తుంది? తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 4:7 మనం పరిశీలన చేస్తే, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను అది చేయాలి ఫస్ట్ మనం. ఏంటంటే దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అంటే అపవిత్రమైనటువంటి మాటలతో మనకు సంబంధం లేదు. మనం జీవం గల దేవుని సేవించడానికి వచ్చినటువంటి మనము వీళ్ళపైన వాళ్ళపైన వీళ్ళకు ఇవన్నీ కరెక్ట్ మనకు అవసరం లేదు. మన విశ్వాస జీవితాన్ని మనం ఎంత మటుకు కొనసాగించుతున్నాము అంటే, పరుగు పందెంలో ఉన్నటువంటి మనము, విశ్వాస ప్రయాణంలో ఉన్నటువంటి మనము మన పందెము, మన గురి ఎటువైపు ఉందో అటే మనం ప్రయత్నం చేయాలి. మన విశ్వాసానికి తగ్గ ఫలం ఏంటో ఆ ఫలాన్ని పొందుకునే దిశగానే మనము ప్రయత్నం చేయాలి. అందుకే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోవాలని. అవునండి, సాధకము అనేది ఈరోజు చాలా అవసరం. ఇప్పుడు మనము సాధకం చేయకపోతే ఏది కూడా, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక డిగ్రీ సంపాదించాలంటే చాలా కష్టపడాలి, చదవాలి. చదివిన తర్వాత ఏమవుతుంది? అప్పుడు ఎగ్జామ్ రాస్తే పాస్ అయితే మన ఇంకో డిగ్రీ వచ్చేటటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం అనారోగ్యంగా ఉన్నాం, మనకు కొంచెం పుష్టి కలగాలి అంటే మనం ఏం చేయాలి? మనం కూడా కొంచెం వ్యాయామం చేయాలి, కష్టపడాలి. ఈ కష్టపడితే ఏమవుతుంది అంటే ఈ సాధకము ద్వారా మన ఆరోగ్యం కూడా మంచి. అదేవిధంగా విశ్వాస విషయంలో కూడా మనం సాధకము అనేది మనకు చాలా, అంటే విశ్వాస విషయంలో మనం సాధకం చేయకపోతే, వాక్యాన్ని మనం చదవకపోతే, విన్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో మనం భద్రపరచుకోలేకపోతే, ఈ విన్నటువంటి వాక్యము నిష్ప్రయోజనమే. ఏమండి, ఈ విన్నటువంటి వాక్యము నిష్ప్రయోజనమే అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా. కాబట్టి దైవభక్తి విషయంలో, అంటే దేవభక్తి విషయంలో మనం ఏం చేసుకోవాలి? సాధకము అనేది చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంత ఉంది. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీరు పవిత్రంగా ఉండాలని, భక్తి కలిగి ఉండాలని పౌలు గారు సువార్త ప్రకటించారు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి అంటే, ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు మనం ఇక్కడ పరిశీలన చేస్తే ప్రియులారా ఏమంటాడు? దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే, దేవాశక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసింది. ఎందుకంటే దేవాశక్తితో, దేవుని నేను ఎంతో ప్రయాసపడుతున్నా మీకోసము,
ఎందుకంటే మీరు ఒక పవిత్రమైనటువంటి సంఘంగా ఉండాలి అని చెప్తూ మీరు ఆసక్తి కలిగి ఉన్నానని చెప్పి, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా అనగా ఒకడే పురుషునికి క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని నేను ప్రదానం చేస్తా ఉన్నాను. అంటే ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతా ఉన్నాడు. సంఘం ఎలా ఉండాలట? నూతన వధువుగా, అంటే కన్యకైన వధువుగా ఉండాలని చెప్తున్నటువంటి మాటలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అనగా క్రీస్తునకు సమర్పించవాలని మిమ్మల్ని ప్రదానం చేసి, కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని ఒక దైవజనుడి యొక్క ఆవేదన ఇది. దేవునికి స్తోత్రం కలుగునాక. ఎందుకు భయపడతా ఉన్నాడు పౌలు? భయపడేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఆయన ఏం చేశాడంటే క్రీస్తుకు కన్యకమైన సంఘముగా, నూతన వధువు సంఘముగా క్రీస్తుకు సమర్పించాలని సంఘాన్ని ఏం చేశాడు? సిద్ధపరిచాడు. ఒక పవిత్రమైనటువంటి సంఘముగా పౌలు గారు సిద్ధపరిచారు. అయితే ఏం జరిగింది అక్కడ? సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచిందా? మొదట ఆదమవ్వలు దేవుని మహిమలో ఉన్నారు, దేవుని స్వరూపంలో ఉన్నారు, దేవుని కుమారులుగా ఉన్నారు. ఉన్నటువంటి వారిని దేవుని కుమారత్వం నుండి పనివారిగా, దేవదూతలు అంటే ఎవరు? సేవకులు అయినటువంటి పనివారిగా చేసి వారిని భ్రమపరిచి సత్యం నుండి అసత్యంలోనికి మళ్లించాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపుతాడు వాడు. ఈరోజు జరిగేది అదే. చాలా మందిలో ఈ అల్లాకొల్లం ఎందుకు జరుగుతా ఉంది? చాలా మందిలో ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఎందుకు రాబోతుంది అని అంటే, ఎందుకు వస్తుంది అని అంటే, వారి మనసులు అనేవి కరెక్ట్ లేక. అంటే మనస్సులో, మన మనసులో భేదములు, భయంకరమైన భ్రష్టత్వం ఎవరు నింపుతా ఉన్నాడు ఇక్కడ? సాతాను. అదే సర్పము తన కుయుక్తి చేత అవను మోసపరిచింది. అంతకు ముందు ప్రతి చల్లపూట దేవునితో మాట్లాడేవారు, దేవుని స్వరాన్ని వినేవారు. చల్లపూట వచ్చి దేవునితో మాట్లాడుతూ దేవునితో సహవాసం కలిగినటువంటి వీరి జీవితంలో ఇంకొక వ్యక్తి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అప్పుడు ఏమైపోయారంటే వీళ్ళు భ్రష్టులైపోయారంటే. పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. అంటే మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించుకోకుండా సాతాను మనల్ని అనేకమైనటువంటి ఈ లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపుటము వీటన్నిటిలో మనం పడవేస్తూ భయంకరమైనటువంటి భ్రష్టత్వంలోనికి తీసుకెళ్తూ మనల్ని దేవునిలో లేకుండా చేస్తా ఉన్నాడు వాడు. అంటే వాని యొక్క పని ఏంటి? నాకు నిత్య జీవాన్ని ఇవ్వకుండా నిత్య నరకానికి నాకు పాత్రలను చేస్తే నీ కుమారులను పడుతున్న వారిని కూడా నాతో కూడా నిత్య నరకానికి తీసుకువెళ్తాను దేవునితో వాడు మాట్లాడుతూ అనేక మందిని నిత్య జీవం నుండి నిత్య నరకానికి లాక్కెళ్తూ భయంకరమైన భ్రష్టత్వంలోకి తీసుకెళ్తున్నాడు. అంటే మనసులు అనేవి చెరుపుతా ఉన్నాడు వాడు. వారి మనసులను కుదుటగా ఉండకుండా చేస్తా ఉన్నాడు. వారి మనసులలో కలహము ఇవన్నీ రేపుతూ వారిని వారి దేవునులు లేని భ్రష్టులుగా చేస్తున్నాడు. అందుకే ఇక్కడ భయపడతా ఉన్నాడు. మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నటువంటి పరిస్థితి. దైవజనులు వాక్యాన్ని బోధించి ఎందుకు బోధిస్తారండి? మీ యొక్క ఆత్మ విషయంలో అభివృద్ధి పొందాలి, మీరు నిత్య జీవానికి వెళ్ళాలి, మీ పేర్లు జీవ గ్రంథమందు అంతేనండి. మాకు కావాల్సింది మీ నుంచి మేమేమో కావాలని కాదు. ఇంకా మేము ప్రయాస పడేది మొత్తం ఏంటి? పరిచర్యనే. అంటే మీరు నిత్య జీవం పొందుకోవాలి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎవరి కోసం వాక్యాన్ని ఈ లోకానికి క్రీస్తును పంపించాడు? మన కోసమే, మన కోసమే పంపించాడు. దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం క్రీస్తును పంపించాడు. వచ్చినటువంటి ఆయన మనల్ని ప్రేమించి తన ఆఖరి రక్త బిందు వరకు కాచి సిలువలో మృతి పొంది సమాధి చేయబడి లేఖనంలోకి 3వ దినం లేచి తండ్రి కృపర్చడానికి వెళ్ళాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మను వచ్చి మనలను సర్వశక్తిలో నడిపించడానికి మనకు ఆయన కూడా. అంటే వీళ్ళు ముగ్గురు ఎవరికి పనిచేస్తా ఉన్నారు? మన కోసమే. దేవుడు అయినా మన కోసమే చేశాడు, ప్రభువారైనా మన కోసమే చేస్తాడు, పరిశుద్ధాత్మ కూడా ఇప్పుడు సంఘంలో ఉండి మనలను నూతన జీవం పొందుకోవాలని మనల్ని కూడా అలా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే పిల్లరా ఆలోచన చేయండి. అంటే ఈ వాక్యము దేవుడు మనకు రాపించిందంతా మన కోసమే. మనం ఎలా ఉండాలి, మనం ఎలా జీవించాలి, మనం దేవుడితో ఎలా సహవాసం కలిగి ఉండాలి, ఆయన కుమారత్వాన్ని ఎలా పొందుకోవాలని మన తండ్రి అయిన దేవుడు కానీ, యేసుక్రీస్తు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ మన కోసమే వాళ్ళు ప్రయాసపడతా ఉన్నారు. ఈరోజు దైవజనుల యొక్క ఆవేదన కూడా అంటే మీరు కూడా ఆ నిత్య జీవము పొందుకోవాలని, మీ పేర్లు కూడా జీవ గ్రంథమందు రాయబడి ఉండాలని మా యొక్క ప్రయాస. ఎందుకు మేము పరిశీలన చేసి ఎందుకు మీ దగ్గరికి వస్తున్నాం, ఎందుకు వాక్యాన్ని ప్రకటిస్తున్నాం అంటే
ఆ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు ప్రియులారా. అందుకోసమే దేవుడు అనేక మందిని ఎన్నుకున్నాడు ఈ లోకంలో. అనేక మందిని ఎన్నుకొని కొద్ది మంది ద్వారానైనా ఒక ఆత్మ రక్షించబడాలని దేవుడు ప్రయాసపడుతూ అనేక మందిని పంపించాడు. చాలా మందిని మనం పరిశీలన చేస్తే ఎరుసలేమా ప్రవక్తను చంపుతానా అంటాడు. అంటే చాలా మంది వచ్చారు, కానీ వారి ఆఖరి శ్వాస వరకు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని గురించే ప్రకటించారు. దేవుడు ఎందుకు అనుకుంటున్నాడు అంటే ఒక వ్యక్తి కూడా నశించిపోకూడదు, అందరూ నిత్య జీవాన్ని పొందుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ప్రియులారా, అందుకే వారు ఎలాగైనా పవిత్రతగా ఉన్నటువంటి వీళ్ళు వాక్యం విన్న తర్వాత మళ్ళీ సాతాను ఎలాగైనా ఎత్తుకపోతాడేమో అని వారు భయపడుతూ వారిని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మన పరిస్థితి ఎలా ఉంది? దైవజనులు మీరు నిత్య జీవం పొందుకోవాలని మరి వాళ్ళ యొక్క ప్రయాసం మీరు తగినట్టుగా నడుచుకుంటూ, మరి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఎంత మట్టుకు మనం ఈ దేహంలో ఉంటామో మనకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు, మనము నీటి బుగ్గ లాంటి వాటి కను రెప్ప లాంటి జీవితాలు అంటాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మనము మరి ప్రభువు వచ్చేంత వరకు నిలిచి ఉంటే ఆయనకు ఎలా ఉండాలి? ఒకవేళ మనము ఈ దేహాన్ని విడిస్తే మరి మనము పరదేశకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. అందుకే ప్రియులారా, పౌలు గారు ఏం చెప్తా ఉన్నాడంటే, ఎందుకు మేము ప్రయాసపడతా ఉన్నాము అని చెప్తూ ఉన్నాడు అంటే, ఇక్కడ చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 46 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, 13:46 అపోస్తుల కార్యములు. అప్పుడు పౌలును బర్నబయు ఏంటంటే ధైర్యంగా ఇట్లా అనేది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, ఆయనను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకొనుచున్నారు. సరిపోతామా? ఏంటట? పౌలు బర్నబ ఏం చేస్తా ఉన్నారంటే వీళ్ళ యొక్క పని ఏంటి? వీళ్ళు ఎందుకోసం ప్రయాసపడతా ఉన్నారు అంటే, ఇక్కడ ఏమంటారు? దేవుని వాక్యం ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? మొదట మీకు చెప్పు ఆవశ్యకము. అలా అంటలేదు ఇక్కడ, ఆవశ్యకము, తప్పనిసరి. ఎందుకంటే ఒక ఆత్మ నశించిపోకూడదు అంటే మీకు సువార్త అనేది తప్పనిసరి. అందుకే వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి, చెబుతున్నటువంటి వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుడు వ్రాపించినటువంటి వాక్యాన్ని, నిత్య జీవాన్ని పొందుకునేటటువంటి వాక్యాన్ని ఏం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకునేటటువంటి పరిస్థితి. ఉన్నారా ఈరోజు మనలో అలాంటి వారు ఎవరైనా? దేవుని వాక్యము వింటున్నటువంటి మనము దేవుని వాక్యాన్ని కాకుండా దేవుని వాక్యాన్ని విడిచి దాన్ని త్రోసివేసి మన నిత్య జీవానికి వెళ్ళాల్సినటువంటి మనము నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితిలో ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకుంటున్నాడు. చూడండి, అలాంటి పరిస్థితి మనలో ఉండకుండా దేవుని వాక్యం మన దగ్గరికి వస్తే, ఈరోజు దైవజనులు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నారు? నా సొంత మాటలు అయితే నేను చెప్పుకోను, ఎందుకంటే దేవుడు నాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. తన కుమారుని యొక్క మరణ పునరుత్థానాలను తెలియజేసి సువార్త ప్రకటించమన్నాడు. అనేక మందిని నిత్య జీవానికి నడిపించమన్నాడు. ఒక ఆత్మ కూడా నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదన్నాడు. ఒక ఆత్మని వల్ల నశిస్తే నీ దగ్గర లెక్క అడుగుతా అని నన్ను ఇక్కడ నిలబెట్టాడు. నేను మీకు కాదు సమాధానం చెప్పేది, దేవునికి చెప్పాలి. అందుకే వీళ్ళు ఎందుకు ఆ మాట ధైర్యంగా చెప్పగలిగారు అపోస్తులు? అప్పుడు పౌలు బర్నబు ధైర్యంగా ఎందుకు చెప్పగలిగారు? ఎందుకు ధైర్యం ఉంది వారికి? దైవజనులు అంటే ఈరోజు చాలా మందికి చులకనగా కనబడతా ఉంటుంది. దైవజనులు అంటే వాళ్ళు ఏంటో అనిపిస్తుంది. దైవజనుల మీద జోకులు కూడా ఈరోజు చాలా జరుగుతూ ఉన్నాయి, మేము చూస్తూ ఉన్నాం. ఏంటంటే ప్రియులారా, అప్పుడు పౌలు బర్నబు ఎలా ఉన్నాడంటే ధైర్యంగా ఇట్లన్నది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకము, అది మా పని. దేవుడు అందు నిమిత్తమే మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, ఇంకా వేరే విషయంలో కాదు. మిమ్మల్ని నిత్య జీవానికి నడిపించాలి అంతే. ఒక ఆత్మను నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవానికి నడిపించాలని ఆయన ఏం చేశాడండి? నిత్య జీవానికి సంబంధించినటువంటి రక్షణ సువార్తను ప్రకటించినటువంటి వాక్యాన్ని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారట? త్రోసి వేస్తూ ఉన్నారు. భయం లేదు. సంఘంలోకి వచ్చినటువంటి మనము ఇక జాగ అటేముంది ఇటేముంది, వీళ్ళెవరు వాళ్ళెవరు, ఆయనేలేముంది ఈయనలేముంది, ఇవే చూస్తూ ఉన్నాం. కానీ వచ్చినటువంటి మనము మన ఆత్మీయ ఆహారాన్ని చెప్తున్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో ఎంత మట్టుకు మనం భద్రపరుచుకుంటున్నాము, ఎంత మట్టుకు మన క్రియల ద్వారా ఇతరులకు కనపరుస్తున్నాము అనేది ఆలోచననే మనకు లేదు.
అందుకే వీళ్ళు ఎలాంటి కోవలో చెల్లిపోతా ఉన్నారట, ఏదో దేవుని వాక్యాన్ని వింటా ఉన్నారు కానీ వాళ్ళు త్రోసి వేస్తా ఉన్నారు. ఈ వాక్యం మాకు వద్దు, ఈరోజు నువ్వు చెప్పావా, ఈరోజు ఇంకోనే చెప్పాడా. చెప్పే వాక్యము పరిశుద్ధ లేఖనం అయితే, చెప్పే వాక్యము ఆత్మ రక్షణే అయితే అది దేవుడు ఎన్నుకున్నటువంటి వాక్యము మనం ఏం చేయాలండి, శ్రద్ధగా భయభక్తులతో. ఈరోజు ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? టైంపాస్కి వచ్చాం అంతేనా? చాలా మంది భయముతో వణుకుతో దేవుని సన్నిధానంలోనికి వస్తారు. ఎందుకంటే దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు, నా జీవితంలో నేనేమైనా కోల్పోతా ఉన్నానేమో, నా జీవితంలో నేనేమైనా ఇంకేమైనా వెనుకబడిపోతా ఉన్నానేమో, ఆ వెనుకబడిపోయేదా దాన్ని, ఆ కొదువైనటువంటి దాన్ని ఈరోజు దేవుడు నాకు అనుగ్రహిస్తే దాని ద్వారా నేను కొంచెమైనా నా ఆత్మీయ స్థితిని ముందుకు కొనసాగించటకు, దేవునికి ఇష్టడుగా ఉండే జీవితాన్ని జీవించటకు మరి దేవుడు నాకు ఈరోజు ఒక్క వాక్యం అలా చెప్పకపోతాడా అని చాలా మంది ఉపవాసాలు ఉండి కూడా తన శరీరాలను ఆయాస పరుచుకొని కూడా దేవుని వాక్యం కోసం వస్తూ ఉన్నారు. వచ్చినటువంటి వారు అనేక మంది అండి. చాలా మందిలో వాక్యం ప్రకటించబడతా ఉంది. ప్రకటించబడుతున్నటువంటి వాక్యంలో మరి ఎంత మట్టుకు కార్యసిద్ధి కలుగుతా ఉందని మనమే గుర్తుంచుకొని ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామని. అందుకే ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాస జీవితాన్ని ఎప్పటికీ కాపాడుకోవాలి. ప్రభు పెళ్లి కుమారుడు వచ్చేంత వరకు ఉన్నారా? 10 మంది కన్యాకుల గురించి మనం చూసామండి. అందులో ఐదుగురు ఏం చేశారు చూద్దామా? మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఇక్కడ కొన్ని వచనాలు మనం చూద్దాం. ఇక్కడ 10 నుంచి కిందకి చూద్దాం. అక్కడ మనం 1 నుంచి చదువుకుంటే బాగుంటాయి కానీ 10 నుంచి చూద్దాం మనం. అంటే ఏం చేశారంటే, వాళ్ళకు పెళ్లి కుమారుడు ఎదుర్కొండకు దివిటీలు పట్టుకొని వెళ్ళిపోయారు. కొద్దిమందిలో నూనె అయిపోయింది. తర్వాత వాళ్ళను వెనుకొచ్చారు. మిగిలిన వారి గురించి ఇక్కడ మనం 10వ వచనం నుంచి మనం చదువుతాం. వారు కొనపోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని ఏమండి, వాళ్ళు మళ్ళీ సిద్ధపాటు లేదు వారికి. వచ్చారు వారితో పాటు, సపరేట్గా వచ్చారా ఏమన్నా వాళ్ళు? ఈ అందరూ 10 మంది కలిసి వచ్చారు. కానీ 5గురు యొక్క జీవితంలో జరిగింది ఏంటంటే, వారు విశ్వాస ఫలాన్ని ముందు చూడలేకపోయారు. ఇప్పుడు క్రైస్తవులు అంటే ఏంటి? విశ్వాసం అన్నది నిరీక్షిస్తున్న వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవన్నటకు. అంటే ఇప్పుడు మనకు తెలుసు పెళ్లి కుమారుడు రాబోతుండు, పెళ్లి జరుగుతుంది, పెళ్లి కుమారుడు రాబోతుండు అని మనకు తెలుసు. తెలిసినా కానీ ఇందులో 5గురు ఏమో సిద్ధపడ్డారు, 5గురు ఏమో మరి సిద్ధపడలేకపోయారు. అది చెప్తున్నాడండి ఇక్కడ. అంతటా తలుపు వేయబడిను. తక్కిన వారు కన్యకులు ఏం చేశారు? వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమంటే అక్కడ ఏమంటున్నాడండి? అతడు మిమ్మల్ని నిన్నెన్నడు ఎరగనని మీతో నిశ్చయముగా. అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నా 13లో, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండాలండి. దేవుని క్రీస్తు రాకడ కొరకు మనం ఎప్పుడు ఎదురు చూస్తూ మెలకువగా ఉండాలి. చాలా మంది ఆత్మీయ స్థితిలో నిద్రిస్తున్నటువంటి పరిస్థితి ఉంటది, కానీ మనం ఏం చేయాలట? మెలకువ కలిగి జీవించాలని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే సహోదరులారా, మీరు ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మరణించిన యెడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పునని మీకు. అంటే ఒక్కరు తప్పిపోతే మనం ఏం చేయాలండి? వారిని రక్షించాలి. అదే మన పని ఈ రోజు. అందుకే చెప్తున్నాడు యూదా పత్రిక 1వ అధ్యాయం 22-23లో మనం చూస్తే ముగించుకుందాం, అయిపోయిందని. యూదా పత్రిక 1వ అధ్యాయం 1 ఉంటుంది. యూదా 1:22-23లో మనం పరిశీలిస్తే, సందేహపడు వారి మీద ఏంటంటే చాలా మందికి సందేహాలు ఉంటాయండి. నిజమేనా? పరలోకం ఉందా? నిత్య జీవం ఉందా? ఇలాంటి సందేహాలు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, సందేహపడు వారి మీద కనికరపడాలని చెప్తున్నాడు. సందేహపడి వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని. చూడండి, చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారండి? నిత్య అగ్ని గుండం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకే చెప్తున్నాడు, సందేహపడి వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను ఎంత మాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించాలి. కొందరిని మనం సందేహపడి వారి మీద కనికరము చూపాలి.
తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా మన పైన ఎలాగైతే కనికరం చూపడో, ఎవరైతే ప్రభులో లేరో, వచ్చిన వారు ఎవరైతే విశ్వాస జీవితాన్ని కోల్పోతా ఉన్నారో వారిలో మనం ఏం చేయాలంటే వారి పైన కనికరం చూపి అనేక మందిని మరి నిత్య జీవానికి నడిపించాలి. అదే ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి, మరి ఏ సహకారుల పేర్లు మరి జీవ గ్రంథమందు రాయబడి ఉంటాయంటే పౌలు ఏం చెప్పాడండి? సువార్త పనిలో నాతో కూడా సహాయం చేశారు అంటాడు. విన్నటువంటి వాక్యము మన దగ్గరే ఉంచుకోకుండా విన్నటువంటి వాక్యాన్ని అనేకులకు చెప్పాలి. మన ఇంటి వారితో మనం పంచుకోవాలి, మన స్నేహితులతో మనం పంచుకోవాలి, మన పక్క వారితో మనము పంచుకోవాలి. ఈ రోజు మనం విన్నటువంటి వాక్యము నిజంగా మన ఆత్మను రక్షించగల శక్తి గలదే అయితే అనేక మంది నిత్య జీవానికి మల్లుతారండి. అది ప్రయాసపడాలి. మనం ప్రయాసపడకుండా ఏది కూడా జరగదు. అందుకే చెప్తున్నాడు, మన కుటుంబంలో అందరితో పంచుకుంటే అప్పుడు మనము ఏం చేస్తామంటే నిజంగా మన పేర్లు ఎలా ఉంటాయటండి? జీవగ్రంథం. ఈ లోక సంబంధంగా మనం ఎన్ని చేసినా శరీరానికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఎన్ని చేసినా, రక్తదానం చేసినా, శరీర దానం అవయవ దానం చేసినా, మనము ఈ లోకంలో ఎన్ని దానాలు చేసినా వాక్య దానం చేయకపోతే ఏమి కూడా ప్రయోజనము లేదు. అంటే అవి ఎంత మట్టుకు ఈ 78 సంవత్సరాలకి. ఇప్పుడు మనం శరీర విషయంలో ఎన్ని చేసినా గానీ ఎంతవరకు అండి? అది 70. మన ఆయుష్కాలం ఎంత? ఈ లేఖనం ప్రకారం అంటే 70 సంవత్సరాలు బలం ఉన్నాడు, 80 సంవత్సరాలు అని చెప్తుంది. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు కీర్తనకారుడు చెప్తున్నాడు, ఇప్పుడేమో ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనం ప్రయాస పడకపోతే ఏంటండి మరి ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. అందుకే ఏ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉంటాయట చెప్తున్నాడు. ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:3 ముగించుకుందాం, అయిపోయింది. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనిచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి. అంటే ఎవరైతే వాక్య దానం చేస్తారో, ఎవరైతే చాలా మంది గృహ కూడిక పెట్టుకొని కొద్ది మందినైనా పిలిచి ఆ రోజు కొద్ది మాటలైనా మాట్లాడిపించుకోవాలి, లేదంటే మనకు తోచినటువంటి వాక్యాన్ని విన్నటువంటి వాక్యాన్ని ఇతరులతో ప్రకటించి కొద్ది మందినైనా మనము వాక్యంలో కట్టాలి. వాక్య దానం మేను. అవునండి. శరీర దానం మనం ఎన్ని చేసినా అంటే చేయొద్దని నేను అంటలే, అవసరంలో ఉన్న వారికి చెయ్యాలి. కానీ ముఖ్యమైనది ఏంటి అని అంటే వాక్యదానం. అంటే ఈ వాక్యాన్ని ఇతరులకు ప్రకటించలేక మనము సహాయపడితే ఆ సహాయంలో దేవుడు ఆత్మ రక్షించబడితే నీ పేరు ఎక్కడ రాయబడి ఉంటది? జీవ గ్రంథమందు రాయబడి. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మరి అలాంటి కృప, సువార్త పనిలో పాలు పంచుకునే కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రం.